ఇక రేపటి నుంచయితే 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష షూట్ అయితే స్టార్ట్ అయితుంది. ఎవరైతే 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ కూడా. మీరు 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంతోమంది 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి అప్లై చేస్తే మీరు సెలెక్ట్ అయ్యారంటే మీరక్కడే ఆల్మోస్ట్ గెలిచినట్టే. సో, ఒకవేళ బయటకొచ్చినా డిసప్పాయింట్ అవ్వకండి. మీరు అక్కడ వరకు ఎళ్ళారంటేనే చాలా గ్రేట్ అసలు. అండ్ టాలెంట్ ఒక్కటే సరిపోదు. దాంతో పాటు లక్ కూడా ఉండాలి మనకి. ఇక గట్టిగా చెప్తే ఆ ఎగ్జాంపుల్ కూడా నేనే. నేను కూడా 'బిగ్ బాస్‌కి' అప్లై చేసినా. బట్ సెలెక్ట్ కాలేకపోయినా. ఇక 'బిగ్ బాస్‌కయితే సెలెక్ట్ కాలేదు కాబట్టి ఇక 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష గురించి అండ్ 'బిగ్ బాస్ 10' గురించి నేనైతే మాట్లాడదాం అనుకుంటున్నా. నాకు ఏదొస్తది, నా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా. ఇట్లా చేసుకుంటూ పోతే నాకు గూడా కాన్ఫిడెన్స్ పెరుగుతదని అనుకుంటున్నా. సో, అందుకే ఇట్లా 'బిగ్ బాస్' గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. సో, నేను 'బిగ్ బాస్‌కి' సెలెక్ట్ అవ్వాలని ఎవరైతే హార్ట్‌ఫుల్‌గా కోరుకున్నారో వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నేను 'బిగ్ బాస్' లోపలికి పోవాలని కోరుకున్న వాళ్ళైతే ఏళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. 1, 2, 3, 4 అట్లని. ఒక తిప్పి కొడితే ఒక 7 మంది గూడా ఉండరు. ఇప్పుడే గాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు సపోర్ట్ అనేది చాలా తక్కువ. ఏమున్నా నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగానే కష్టపడ్డా. ఒంటరిగానే డాన్స్ నేర్చుకున్నా. ఒంటరిగానే ఈ స్టేజ్ వరకైతే వచ్చినా. అందుకే బాధ అనిపిస్తుంది. ఇప్పటి నుంచైనా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇక మీరిచ్చే సపోర్ట్ ఎట్లుండాలంటే నెక్స్ట్ 'బిగ్ బాస్ 11' సీజన్‌కి వీరు పర్ఫెక్ట్ క్యాండిడేట్ రా అని 'బిగ్ బాస్' టీమ్ అందరికి అనిపించాలే. అంతలాగా నన్ను సపోర్ట్ చేయండి. ఇక రేపటి నుంచైతే మనం 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష, 'బిగ్ బాస్ 10' గురించి షురూ చేద్దాం. ఇక దానికంటే ముందు నన్నైతే ఎవరైతే ఫాలో అవుతలేరో వాళ్ళైతే ఫస్ట్ ఫాలో కొట్టండి. వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు మన పేజ్‌ని ఫాలో చేసి పెట్టుకోండి. థాంక్ యూ సో మచ్. బాయ్.